నమస్కారం. భారత జాతికి తరతరాలుగా వేదాలు, పురాణాలు, ఇతర గ్రంథాలు వారసత్వంగా వస్తూ ఉన్నాయి. వాటితో పాటు అనేక కళలు కూడా వారసత్వంగా మనకు వస్తున్నాయి. ఈ కళలు 64. ఈ 64 కళల్లో మన వాళ్ళు చాలామంది ఎంతో సాధన చేసి గొప్పవాళ్ళుగా ఉన్నారు. ఈ కొత్తగా ఒక 65వ కళ ఇంకోటి ఉంది. ఇదేంటంటే వితండవాదం, పిడివాదం, అతివాదం. ఈ 3 ఆకోవకే వస్తాయి. వితండవాదం అనే కొత్త కళ ఉంది. ఈ కళ ఎంత పెద్దదంటే గొప్పదంటే ఆ 64 కళల్లో నిష్ణాతులైనటువంటి వారు ఎవరైనా సరే వీళ్ళ ముందు లొంగిపోవాల్సిందే, ఓడిపోవాల్సిందే. వీళ్ళతో ఎందుకురా నాయనా అని దండం పెట్టి పక్కకు తప్పుకుంటారు. సో ఎంతో చరిత్ర ప్రాశస్త్యం కలిగిన ఆ కళ్ళ కన్నా అన్ని నేర్చుకున్న గెలవలేనటువంటి వాళ్ళు ఈ ఒక్కటి నేర్చుకుంటే మాత్రం వాళ్ళందరినీ గెలవచ్చు. సమాజంలో మనకి ఎక్కువగా గమనించే సామాజిక పరిస్థితులను బట్టి ఈ 65వ కళ, ఈ కళ అనేది వాటి 64 దీని ముందు పనిచేయవు. దీనివల్ల ఏమవుతుంది, సమాజంలో వాళ్ళు ఎంతో కష్టపడి గొప్పవాళ్ళుగా తీర్చిదిద్ది ఆ కళలు నేర్చుకొని పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డులు తీసుకున్నా కానీ వీళ్ళు ఎదురొస్తే తప్పుకొని దారిచ్చేస్తారు. సో టాలెంట్, ప్రజ్ఞ అనేదానికి విలువ లేకుండా పోతుంది. సమాజంలో తారతమ్యాలు, అసమానతలు పెరిగిపోతాయి. ఒక క్రమశిక్షణ ఉండదు. ఇవన్నీ రావాలంటే మనమే, ప్రజలమే ఈ వితండవాదం ఇవి చేయకుండా నార్మల్ వాదాలు నార్మల్గా పోతే సమాజంలో ఒక